ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మూడు ప్రధానమైన అంశాల మీద నాణ్యానికి ఇరువైపున వాస్తవాలను ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ గత వారంలో డిఎస్సి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టీచర్ పోస్టులకు సంబంధించిన అక్రమాలు, పేపర్ లీకేజీల మీద ఏదైతే సమగ్రంగా సుదీర్ఘంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పడం జరిగిందో, అదే మాదిరిగా ఏపీపీఎస్సికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సమగ్రమైన వాస్తవాలతో కూడిన సాక్ష్యాలు ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా తెలియచెప్పడం జరిగింది. దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం. మేము రెడీ, మీరు రెడీనా సిబిఐకి 2 మ్యాటర్స్ ఇవ్వడానికి అని చెప్పి కూడా సవాలు కూడా విసిరాం. సవాలు విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు. ఆ సాక్ష్యాలు, ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వక్రీకరించే కార్యక్రమం చేసి మాట్లాడతారు. ఓకే, నా గోయింగ్ ఫర్దర్. ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ వీక్లో రాష్ట్రంలో ఉన్న కరువుకు సంబంధించిన విషయాల మీద, కరువు తీవ్రత, కరువు పరిస్థితి, గవర్నమెంట్ కరువు ఉన్న సమయంలో ఏ రకంగా స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా ఉండి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అనే అంశం మీద ఒక టాపిక్ అయితే, రెండో టాపిక్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న డ్రామా, అసలు బీసీలకు నిజంగా ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది వాస్తవాలతో కూడిన సమగ్రమైన వివరణ. మూడో విషయం, రాష్ట్రాన్ని ఈరోజు కాటేస్తూ ఉన్న గంజాయి సమస్య. ఏకంగా పోలీసులే గంజాయి అమ్మడానికి, గంజాయి విక్రయించడానికి, గంజాయితో డీల్ చేయడానికి ఏకంగా పోలీసులే పాత్రదారులై రాష్ట్రంలో ఏ మాదిరిగా దిగజారిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో వాటికి సంబంధించిన వాస్తవాలు, విషయాల మీద మూడో సబ్జెక్టు ఈరోజు టచ్ చేస్తా. మొదటి సబ్జెక్టుకి సంబంధించి కరువుకు సంబంధించి కరువుతో మొదలెడదాం. ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉంది అన్నది మొట్టమొదటిగా అందరం కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మీద ఆ తర్వాత అందరికీ కూడా అర్థమవుతుంది ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనే దాని మీద. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 25, 26, 26 తారీఖుల దాకా తీసుకుంటే, జూన్, జూలై, ఆగస్ట్ 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తూ ఉన్నా కూడా కోస్తాంధ్రలో -47.18%,
రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. జూన్ నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జూన్ నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలు 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, 688 మండలాలకు గాను రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ 625 ఎఫెక్టెడ్ మండలాలు లోటు మండలాలలో 434 మండలాలలో లోటు వర్షపాతం ఉంటే అంటే -19% కన్నా ఎక్కువ. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ డేటా మొత్తం ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. రాష్ట్రంలో దాదాపుగా ఈ ఖరీఫ్ పంట సాగు చూస్తే రాష్ట్రంలో 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా మధ్యలో జూలై 10న అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న ఖరీఫ్ సీజన్ మధ్యలో జూలై 10న
పంటలకు నీళ్ళు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు. ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి, ఎండుతా ఉన్న పరిస్థితులు. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నాం. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడ ఆ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. ఎందుకనంటే ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ ఆగస్టు 11వ తారీఖున అంటే 2 వారాల కిందటే, ఈ ఆగస్టు 11వ తారీఖునే 879.50 అడుగులు, అంటే 880 అడుగులు, దగ్గర 880 అడుగులు, 879.50 అడుగులు, అంటే ఉజ్జాయింపుగా 880 అడుగులు. ఆగస్టు 11వ తారీఖునే నీళ్ళు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రిటికల్ పాయింట్. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే
880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలచ్చు. నీటి మట్టం తగ్గే కొద్దీ అంటే 880 అడుగుల నుంచి నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వలేవు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, ఈరోజు శ్రీశైలం నుంచి ఎడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషను 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. సో జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా వస్తుంది. నలభై 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే మాదిరిగా వర్షాలు పడని పరిస్థితి, డెఫిసిట్ రెయిన్స్ కొనసాగితే 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. ఈరోజు బహుశా 165 టీఎంసీలు ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి, కరెస్పాండింగ్ టు 875, 875 ఫీట్. రోజుకు 3.5 టీఎంసీ లెక్కన డ్రా చేస్తా పోతూ ఉంటే దాదాపుగా 75 టీఎంసీలు చిల్లర 3 వారాల్లో. 90 టీఎంసీలకు వచ్చేసరికి 854 అడుగులకు వచ్చేస్తాం. దాని తర్వాత శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా కూడా రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేవు. ఎందుకంటే 854 అడుగులు దిగువన పడిపోతే నువ్వు పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేవు. ఈ లోపల ఒకసారి రాయలసీమలో డ్యాముల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించమని చెప్పి కొడతా ఉన్నా. స్లైడ్ కూడా ఒకసారి వేయండి అమ్మా. రాయలసీమలో ఈరోజు డ్యాముల పరిస్థితి ఏ మాదిరిగా ఉందనేది ఒకసారి గమనించమని కొడతా ఉన్నా. రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే తెలుగుగంగ కెనాల్ మీద ఆధారపడి ఉన్న వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 180 టీఎంసీలు అయితే ఇప్పుడున్న నీళ్లు కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ దాదాపుగా 14 టీఎంసీలు కన్నా తీసేస్తే ఇక అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 41 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే కేవలం 23% నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఇక తర్వాత కింద ఎస్ఆర్బీసీ జిఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే గోరుకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్లు.
వీటి టోటల్ స్టోరేజ్ కెపాసిటీ 59 టీఎంసీలు అయితే ఇప్పుడున్న స్టోరేజ్ కెపాసిటీ కేవలం 31 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే మిగిలి ఉన్నది కేవలం 23 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి ఉండే అవకాశం. అంటే కేవలం 39% మాత్రమే నీళ్ళు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద కొంచెం స్లైడ్ ముందుకు బొమ్మ. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్న ప్రాజెక్టులు ఒకసారి గమనిస్తే జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి వీటికి సంబంధించిన గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 43 టీఎంసీల ఉంటే ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 1.65 టీఎంసీలు తీసేస్తే ఇక అందుబాటులో ఉండేది కేవలం 2.5 టీఎంసీలు నీళ్లు మాత్రమే. అంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎల్నినో ఎఫెక్టు అని కనిపిస్తూ ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ అయిపోయింది. ఇంక సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు కూడా తగ్గుముఖమే. వర్షాలు కూడా ఈ మాదిరిగానే ఉంటాయి. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడా నీళ్ళు ఈ మాదిరిగా తోడేస్తా పోతూ ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టి. మరోవైపు నాగార్జున సాగర్ చూద్దాం. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. వాటికైనా చంద్రబాబు నాయుడు ఒక చుక్క కూడా నీటి ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇట్స్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఇది కాకుండా తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి.
పులిచింతల ప్రాజెక్టు ఉన్న కెపాసిటీ దాదాపుగా 40-45 టీఎంసీలు, ఏకంగా 10-10.5 టీఎంసీల దాకా ఇక్కడే కనపడతా ఉంది. లిఫ్ట్లు పెట్టి ఎత్తే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. జరుగుతూ ఉన్నాయి పనులు. చంద్రబాబు నాయుడు చూద్దాం చూస్తూ ఉన్నాడు. కనీసం మాటలు లేవు, అడిగింది లేదు. ఇది ఇరిగేషన్కి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతూ ఉన్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక ఇంత విపత్కర పరిస్థితులు కరువు వల్ల ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకుంటున్నాడా? అది లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై, ఒకసారి ఆ లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండు 2022-23 ఖరీఫ్ సీజన్లో 2022-23 ఖరీఫ్ సీజన్ అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే 1,18,00,000 ఆంధ్రప్రదేశ్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమా వర్తిస్తే 2022-23 ఖరీఫ్ సీజన్లో, ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. ఇది పార్లమెంటు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. స్టేట్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ details of number of farmer applications enrolled, area insured and claims paid by the implementing insurance companies for Kharif and Rabi crops from 2018-19 to 2022-23 under PM FBY as on 30/11/2023. Government of India reply to Parliament question on PM FBY dated 8/12/2023. పార్లమెంట్కి ఇచ్చిన రిప్లై. మరి నేను అడుగుతా ఉన్నా, 1,18,00,000 వాళ్ళు చెప్తా ఉన్న టోటల్ ఫార్మర్ అప్లికేషన్స్ ఎన్రోల్డ్ ఎక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2026-27లో కేవలం 40 లక్షలు మాత్రం, అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప. పరిస్థితి ఎక్కడ అంటే 30-35% కూడా ఇన్సూరెన్స్ కవర్లోకి రావడం లేదని చెప్పి తేడ తెల్లంగా కనిపిస్తూ ఉన్న రికార్డ్స్ ఇవన్నీ. పైగా ఇంకా దారుణం ఏమిటి అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి, అంటే మా ఏడాది చివరి ఏడాది 2023-24కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టాల.
గవర్నమెంట్ తరపున. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్వేస్ గోస్. 23, 24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కి సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన 1,800 కోట్లు 1,100 కోట్లు ఈయన కట్టుంటే రైతులకు 3,000 కోట్లు వచ్చిండు. ఇంకా దారుణం, 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులకి ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు. సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. మా హయాంలో సీఎం యాప్ అని ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పోస్టులు డిస్ప్లే అయ్యేటివి గిట్టుబాటు ధరలు ఇవి అని. ఆ ఆర్బీకే పరిధిలో ఆ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అగ్రికల్చరల్ అసిస్టెంట్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే ఆ సీఎం యాప్ ద్వారా అలారం మోగిచ్చేవాడు. వెంటనే జాయింట్ కలెక్టర్ హూ ఈస్ ఆల్సో గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్ వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలోనే. వెంటనే పంటలు కొనుగోలు చేసేవాడు, కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. ఆ కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల రేట్లు పెరిగేటివి. వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా హయాంలో దాదాపుగా 5 సంవత్సరాలలో ఈ మాదిరిగా ఇంటర్వెన్షన్ వల్ల 7,800 కోట్లు మేము 5 ఏళ్లలో ఖర్చు పెట్టి రైతులను తోడుగా నిలబడ్డాం గిట్టుబాటు ధరలు ఇప్పించే విషయంగా. చివరికి రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడేనన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాలా. ఇచ్చింది కేవలం 19,000, 41,000 ఎగ్గొట్టాడు. ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా. అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మా పైన తప్పుడు ప్రచారాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, టాపిక్లు డైవర్ట్ చేయడము, రెడ్ బుక్ను ఉపయోగించడము, వీటి మీద ధ్యాస పెడుతున్నాడే తప్ప కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటున్నాడో అన్న దాని మీద ధ్యాస లేదు. అన్న వాటి మీద కనీసం ఒక మాట చెప్పడం లేదు. చేసింది అంతకన్నా లేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్
మామూలుగా ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడే ఖరీఫ్ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూను జూలైలోనే 52% వర్షపాతం లోటు కనిపించింది. జూను జూలైలోనే. జూన్లో 25% డెఫిసిట్, జూలైలో 68% డెఫిసిట్. జూన్లో -25, జూలైలో -68%. 2 నెలల యావరేజ్ చేసుకుంటే 52% డెఫిసిట్, -52%. మరి నేను అడుగుతా ఉన్నా, జూను జూలైలోనే, జూలై ముగిసేలోగానే నీకు 52% డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కిక్-ఇన్ కాలేదు అని అడుగుతున్నా. కంటింజెన్సీ ప్లాన్ కిక్-ఇన్ అయిపోయి ఉండాలి కదా, అంత డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు. కిక్-ఇన్ అయి ఉండాలి, ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ఏదైనా నువ్వు ఆల్టర్నేట్ విత్తనాలు గన ఇచ్చి ఉంటే ఆగస్టులో కొద్దో గొప్ప కురిసే వర్షము, సెప్టెంబర్లో కొద్దో గొప్ప పడే వర్షంతో అట్లీస్ట్ ఆ రైతన్న కనీసము ఆల్టర్నేట్ క్రాప్స్తో కనీసం కొద్దో గొప్ప బాగుపడే పరిస్థితి అన్న ఉండేది. ఈ కంటింజెన్సీ ప్లాన్ కిక్-ఇన్ కానీ అయి ఉంటే. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి మీరు ఉచిత విత్తనాలు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. ఈ ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లాన్కి సంబంధించి ఎందుకు కిక్-ఇన్ కాలేదు, ఎందుకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఆల్టర్నేట్ విత్తనాలు అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసులు, జొన్నలు, సజ్జలు, ఇటువంటి అన్ని ఆల్టర్నేట్ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యామ్నాయ విత్తనాలు ఎందుకు పంపిణీ జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకొని దెబ్బతిన్న వారికి ఏం సహాయం చేశారు? ఇప్పటికే పంటలు వేసుకొని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేసినారు? వర్షపాతం జూలై చివరి నాటికి -52% లోటు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో డ్రౌట్ మానిటరింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అమల్లోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లా డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు అయి ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌటు రిసిలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్ కూడా పంపిణీ కూడా రైతులకు అయి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. మరి తీరా ఇప్పుడు ఆగస్ట్ అయిపోవస్తుంది. ఈరోజు ఆగస్ట్ 26, ఆగస్టు కూడా అయిపోవస్తుంది. సెప్టెంబర్ 15కి ఎలాగో వర్షాలు కూడా పడవు.
ఇంకా తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం అండి? ఎవరికి ఉపయోగం? ఇంకా వర్షాలు ఎలాగూ పడేటివి ఉండవు కాబట్టి మీరు ఎవరికి ఏం మేలు చేసినా, ఎవరికి ఏం విత్తనాలు ఇచ్చినా ఎవరికి ఏం లాభం? నిజంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించడం ఇప్పటికి స్టార్ట్ అయ్యిండాలా? పేదలకు ఆహార భద్రత కల్పించడం స్టార్ట్ అయ్యిండాలా? జిల్లాల వారీగా ఫాడర్ అవైలబిలిటీ, పశువులకు మేత ఇప్పటికీ చూసుకొని ఉండాలి. సర్ప్లస్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడా, సర్ప్లస్ స్టేట్స్ ఎక్కడా, వాటి నుంచి ఫోడర్ తెప్పించడము అవన్నీ అయి ఉండాలి. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఈ పాటికి. మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తూ ఉన్నాము అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. రెండో సబ్జెక్టులోకి పోదాం. నేను కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు సంబంధించిన ఫోటో కొంచెం ఏదో రాంగ్ డిస్ప్లే అయినట్టుంది. నిమ్మల రామానాయుడు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు అందిస్తున్నట్టుగా అదే ఈనాడు వార్తను, అలాగే కృష్ణా కలెక్టర్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి రిలీజ్ చేస్తున్న ఫోటోలను ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం ఈ కరెక్షన్స్ కొంచెం చూసుకుంటాం. కొంచెం ఫోటోలో కొంచెం ఏదో పొరపాటు జరిగింది, దాన్ని కరెక్షన్స్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ రీవిజిట్ చేసి ఆ ఫొటోస్ చూపిస్తాను. ఏదైతేనేమి లేదు, మొత్తానికి కలెక్టర్ కనబడతాడు, రామానాయుడు కనబడతాడు, ఇద్దరు చిక్కిగా నవ్వుతారు. అది 8th జూలై, 10th జూలై బదులు 8th జూలై ఏమైతే ఏం తేడా పడుతుంది? సీజన్ స్టార్ట్ అయ్యేదేమో జూనే కదా, అదేం పెద్ద ఏం తేడా పడుతుంది? ఓకే, మరి అయినా కానీ మా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు, సంతోషం. ఇక రెండో సబ్జెక్టు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం. నిజంగా 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే.
నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా సిన్సియర్గా కృషి చేశారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలుగుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మాకు మేముగానే 34% కాదు, అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చటం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలా రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4, 36%. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చడం. 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చడం. కౌన్సిల్లో ఈరోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం మేము పంపించిన 58లో. అంటే 48% వాళ్ళకే ఇచ్చడం. 13 జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6, అంటే 46% బీసీలకు ఇచ్చడం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9, అంటే 69% బీసీలకే ఇచ్చడం. ఆరు 636 ఎంపీపీ స్థానాలు, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ స్థానాలు 636 స్థానాల్లో 239, అంటే 38% బీసీలకే ఇచ్చడం. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు 84లో 44, అంటే 53% బీసీలకే ఇచ్చడం. 639 జెడ్పీ స్థానాల్లో 227, అంటే 36% బీసీలకే ఇచ్చడం. 8239 ఎంపీటీసీ స్థానాలకు 3361, అంటే 41% మంది బీసీలకే ఇచ్చడం. 10,536 సర్పంచుల్లో
దాదాపుగా 4,000 మంది బీసీలే, అంటే 38% వారికే ఇచ్చాం. ఏఎంసీ చైర్మన్ పదవులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవులు 196లో 76, అంటే 39% బీసీలకే ఇచ్చినాం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకే ఇచ్చాం, అంటే 37% బీసీలకే ఇచ్చినాం. నూట 39 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్గా బెనిఫిట్ చేసే కార్యక్రమం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%, నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%, ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరి తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించడం పార్లమెంట్లో, బీసీలకు 50% సీట్లు కేటాయించాలని. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం. ఇది ఆన్ రికార్డ్. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా 1,30,000 కోట్లు పంపించాం బటన్ నొక్కడం ద్వారా. నాన్ డీబీటీతో కలిపితే 1,82,000 కోట్లు బీసీలకే పంపించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈరోజు నేను చెప్తా ఉంటే మీరు వింటూ ఉంటే నిజంగా ఎంటికలు లేచి నిలబడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటూ ఉంటే, ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను ఏం చేస్తూ ఉన్నాడు? బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్పిన మా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ పథకాలన్నీ ఈరోజు ఏమైనాయి? అన్నీ రద్దయిపోయినాయి. పైగా ఈయన చేస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు, బాండ్లు ఇచ్చి
మేనిఫెస్టోలో చెప్పి ఏమైనాయి? అన్ని డస్ట్బిన్లో వేసేసినాడు. అన్నీ మోసాలే. పైగా రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నాను. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్. హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్రకోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజును జైల్లో పెట్టించినాడు. ఒక మహిళా ఎస్ఐని అడ్డు పెట్టుకొని జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి ఆ అప్పలరాజును చూడడానికి నేను వెళ్ళినప్పుడు వచ్చిన లక్షలాది మంది ప్రజల్లో అంతమంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి ఆముదాల వలస కోఆర్డినేటర్ చింతాడ రవి ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినాడంట అనే దాని మీద కేసు. ఆ కేసు మీద ఆయన జైల్లో పెట్టినారు. ఏమన్నా అసలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో కేసు కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి, అన్న నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళీ ఫోన్ చేసి అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్న అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయినాడు పాపం ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం. ఆ కార్యకర్తని ఎక్కించుకొని కారులోకి ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిలో ఇంకో పక్క ఊరిలో ఎమ్మెల్యే మీద అటాక్. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి ఇరగొడతారు. ఇరగొట్టి అక్కడ వాళ్ళు ఒకరు ఆయన భార్య దుస్తులను ఆయనే చంపుతాడు. అది వీడియోలో కూడా కనపడతాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతాను. వాళ్ళ బట్టలు, ఆయన భార్య బట్టలను ఆయనే చింపడం, అది మా ఎమ్మెల్యే అనుచరులు చింపినారని చెప్పి కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టే కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఆ మనిషిని తీసుకొని పోయి, ఎమ్మెల్యే తమ్ముని తీసుకొని పోయి ఆ మనిషిని ప్రజెంట్ చేసి, అటాక్ కాబడ్డ మనిషిని ప్రజెంట్ చేసి, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిరిగిపోయిన ఎమ్మెల్యే తమ్ముని ప్రజెంట్ చేసి కేసు పెట్టమంటే కేసు పెట్టేటోడు లేడు. మళ్ళీ అదే ఎమ్మెల్యే రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటే తెల్లవారుజామున అదే ఎమ్మెల్యే ఇంటి మీదకి 100 మంది పోలీసులతో వచ్చి దాడి చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు. తప్పుడు కేసులు, అక్రమ కేసులు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరు సునీల్ అన్యాయంగా తప్పుడు కేసులు జైలుకు పంపించినారు. ఎంత దారుణమైన కేసు అంటే ఇది కూడా అలాంటిది. అసలు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే కాంట్రాక్ట్లు, జరిగే టెండర్లు ఇవి. దాని వాల్యూ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ కేసులో ఈయన నిరికిచ్చి
లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి దాని మీద ఒక బండి వేసి కంటెస్ట్ చేసిన ఏలూరు ఎంపీ టికెట్ కంటెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ మీద, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మీద, వాళ్ళ నాయన మీద అక్రమ కేసు, జైల్లో పెట్టడం. చంద్రబాబు నాయుడుకు బీసీల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖపట్నంలో 7 మత్స్యకారులు వేటకు పోతే అందులో 6 చనిపోతే కనీసం వాళ్ళని చూడడానికి స్థానిక మంత్రి బోలా. ఈయన బీసీల మీద ప్రేమ గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 9,000 కోట్లు. పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. అత్యధికంగా నష్టపోయింది బీసీలే. పట్టించుకునే నాతులు లేడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఆయన చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7లు మోసాలు. ఇచ్చిన బాండ్లు చెత్తబుట్లో పడేసినాడు మేనిఫెస్టోతో కలిపి. ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది. ఇక 3వ సబ్జెక్ట్ గంజాయి. ఒకవైపేమో ఇలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రాజకీయంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మట్టి మాఫియా, శాండ్ మాఫియా, సిలికా, క్వాడ్సు, లాటరైటు అన్నీ మాఫియాని, లిక్కర్ మాఫియా, అధిక రేట్లకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు, వీళ్ళకి నచ్చిన వాళ్లకు, వీళ్ళ బంధువులకు కట్టబెట్టడం, అధిక రేట్లకు మామూలు రేట్లు కూడా కాదు, ఎస్ఎఫ్టీకి 22,000 దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేర్లు చేస్తూ ఉన్న స్కాములు, పోర్టులు చెనిక్కాయలకు బెల్లాలకు అమ్మే కార్యక్రమాలు, ఫిషింగ్ హార్బర్లు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, విలువైన భూమి ఎక్కడ కనపడినా కానీ విశాఖపట్నంలో ఆ భూమి నిలబడి ఉండడంలా అన్ని చెనిక్కాయలకు బఠానీలకు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడమే. స్కాములు చేస్తాం. ఇవన్నీ కాక డ్రగ్సు, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు, అది కల్తీ లిక్కరు ప్రతి ఊరికి వ్యాపించినాయి, ప్రతి వీధికి వ్యాపించినాయి. ఈరోజు ఏ ఊర్లలో కూడా ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన. మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి?
మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని. ఒకసారి ప్లే చేయమ్మా, అది ఒకసారి జరిగిన ఇన్సిడెంటు ఫోటో. డిస్ప్లే చేయమ్మా. ఎస్ఐలు బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్, ఎస్ఐపై చర్యలకు సంబంధించిన వార్తలు. విఆర్కు సంతమోగులూరు ఎస్ఐ. ఈనాడు కారులో గంజాయి రవాణా ఘటన, 4 పోలీసు అధికారులపై చర్యలు. ఇంకా డగన్ కానికల్ అదే డీసీ కరెస్పాండెంట్. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్. ఓకే, బాగుంది, అంతా చూస్తారు కదా. ఇంకా ఆర్గ్యుమెంట్లోకి వస్తాం. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తూ ఉన్నారు ఒకసారి గమనించండి. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే, డిఎస్పీ అన్న మాటలు, ఒకసారి డిఎస్పీ అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ మూడు ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పీ అంటాడు, ఇద్దరు ఎస్ఐలు స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా.
డిఎస్పి గారు అంటారు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్తే, ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం ఏమని ఉంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కాంట్రడిక్షన్స్ చూడండి. నేను స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తాను, మళ్ళా చెప్తాను. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళు కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు, వీళ్ళు చెప్పినదే వర్షన్, ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బల్లికరువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. 3 వర్షన్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. డిఎస్పీ ఫస్ట్ కానీ సంతమాగులూరు ఎస్ఐ గారు బల్లికరువ ఎస్ఐ గారు వస్తున్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటాడు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన టూవీలర్ పెట్టుకొని ఉన్నాడు. టూవీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ విషయాలు ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కలంటే ఏదో మోటం వేసేసి టూవీలర్స్ వెళ్ళిపోతాయి. ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి దీని ఫ్యాక్టరీకి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా మొత్తంలో సుమారు ఎంత తూకం 2 కేజీలు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఫుల్ బాటిల్ ఉంది. ఈ 200 రెండింటిని కారులో వేసుకొని ముందు అదనపు ముందుపోయి పైగా చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే అంత దూరం మోటార్ వచ్చింది, స్పీడ్ వెళ్ళిపోతారు, కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఎదురుగా ఒక భక్తులు ఒక మోటార్ బైక్ వచ్చింది, దాన్ని తప్పించిపోయి ఏం చేశారు, ముందు కూడా ఆటో నడిపించారు. బండిలో గాంధా ఉంది, ప్రైవేట్ వెహికల్ లో వస్తున్నారంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంధా ఒక కేసుకు సంబంధించిన గాంధా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంధా సీజ్ చేసిన గాంధా వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇద్దరు మాట విన్నారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా చదువు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువ ఎస్ఐ లము, ఈరోజు మేము మా
ఇదో మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి సంతమాగులూరు ఎస్ఐ అయిన నేను మరియు బల్లికురవ ఎస్ఐ అనే వారు రాసి ఇచ్చిన రిపోర్టు. అయ్యా, మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐలము ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురవ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలని బల్లికురవ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను బల్లికురవ వెళ్ళినాను. ఇంకోటి చెప్పన్నా, ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు, 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు కదా. నిన్న మళ్ళీ ఒకసారి ప్లే చేయ లాస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మెమరీ బాగా షార్ప్గా ఉంటుంది. 108కు ఎస్ఐ ఫోన్ చేసినా అన్నాడు కదా, గుర్తు. ఆయన టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంధా ఒక కేసుకు సంబంధించిన గాంధా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంధా సీజ్ చేసిన గాంధా వెహికల్ లో ఉంది. లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పిన తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత 108కి ఎస్ఐ ఫోన్ చేసినాడు, 108 వెహికల్ వచ్చేదాకా అక్కడే ఉండి ఎక్కించినాడు, రకరకాలుగా చెప్పినాడు. కానీ 108 అంబులెన్స్కి కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డు అది. చూడు, బాబియా హెల్త్ సర్వీసెస్ వాళ్ళే, ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టిన అప్పచెప్పిన సర్వీసెస్ కంపెనీ. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డ్ కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రిపోర్ట్. మరి నేను అడుగుతా ఉన్నా, కారులో గంజాయి కనిపిస్తుంది. గంజాయి కనిపించింది ఎక్కడో ఏదో గోడౌన్లో కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు. ఆటోను మత్తులో వీళ్ళు గుద్దినారు. గుద్దిన తర్వాత ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించమ్మా. ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. ఆటోలో ఉన్న మనుషులు ఆటో వీళ్ళు గుద్దడం వల్ల. సో గంజాయి దొరికింది. గంజాయి కారులో ఉన్నది వీళ్ళు ఎస్ఐలు. వీళ్ళు పాపం ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్న ప్రయాణికులు. వీళ్ళు మత్తులో, డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు అంటే ఎస్ఐలు, వెనకాల కూర్చున్న తోలుతా ఉన్న డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ఎస్ఐలు వాళ్ళు మత్తు. అందరూ మత్తులో ఉన్నారు. ఆటోను గుద్దితే ఆటో గుద్దితే ప్రయాణికులు హాస్పిటలైజ్డ్. కారులో ఎస్ఐలు ఉన్నారు, కారులో మత్తులో ఎస్ఐలు ఉన్నారు, కారులో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి ఉంది, పోలీసు యూనిఫామ్ ఉంది. లిక్కర్ బాటిల్ ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడియోలు తీసేటప్పుడు సిఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబ్ చేస్తాడు, వీడియోలు తీయాకని. డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తాడు. పాపం ఎస్పీ, ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఐపీఎస్గా ఉన్నాడు పాపం, ఆయన ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఆయన తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు, పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే
ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్నీ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది? అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా, ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు? సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు? ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్నారు. అంటే జేమ్స్ బాండ్ మాదిరి, 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఈ ఎస్పీ చెప్తాన్నట్టుగా, ఈ డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? యాక్షన్ ఈయన యాక్షన్ ఏం తీసుకుని చూపించు. విఆర్కు సంతమాగలూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు చేసుకున్నారు? మరి కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? విఆర్ అంటున్నావు, ఛార్జ్ షీట్ అంటున్నావు, నువ్వు విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ ఓ పక్కేమో మీ ఎస్పీ, డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తూ ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి. బైక్లో పారిపోయినాడు కానీ ఎవరికి ఇస్తారు పాపం. ఇప్పటికే ఇరికిచ్చే కార్యక్రమాలలో భాగంగా నిజంగా వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయిందనే దానికి నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. మొన్న విజయవాడలో కృష్ణలంకలో సిఐ వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతి కుమార్ వాళ్ళ కుటుంబం చేసిన ఆరోపణ ఏంది? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే కార్యక్రమం చేయిస్తూ ఉంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి. హార్ట్ ఆఫ్ విజయవాడ. ఇంకొక పిల్లోడు పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్కు గురై బూడిద కూడా దొరకని సాయికృష్ణ, ఆయన వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తుంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది అనేది ఇవన్నీ దే స్టాండింగ్ ఎస్ ఎగ్జాంపుల్స్. నిజంగా ఈ అద్దంకి వ్యవహారంలో వింటా ఉన్న పరిస్థితులను, ఘటనలు ఒకసారి చూస్తూ ఉంటే
ఆ తర్వాత సమాచారం వస్తూ ఉండేది, ఒకసారి చూస్తూ ఉంటే గ్రెనైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్ చేసి ఎమ్మెల్యేకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని వాటాలు వేసి మరి పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ ఆడ మత్తులోకి పోయినారంట. ఆ మత్తులో నుంచి పోతా ఉన్నప్పుడు దారిలో ఇదంత ఘటన. నిజంగా రేంజెస్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఐజీలకు రేంజ్లు ఇస్తారు, రాయలసీమ రేంజ్ అని, ఈ రేంజు, ఆ రేంజు, కోస్తా రేంజ్ అని, ఇట్లా రేంజ్లుగా డివిజన్ చేస్తుంటారు పోలీసులు సౌలభ్యం కోసం. ఫస్ట్ టైం ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాను తెలుసా, రేంజ్లుగా విభజించి సిండికేట్ ఫామ్ అయ్యి వీళ్ళే కలెక్షన్లలో పాత్రదారులుగా ఉండడం, ఎమ్మెల్యేలతో సహాయ సహకారాలు తీసుకుంటూ, ఎమ్మెల్యేలు వీళ్ళు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యేకింత, వీళ్ళకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని ఆర్గనైజ్డ్గా చేసుకుంటాం. ఫస్ట్ ఏం జరుగుతూ ఉంది? రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఏమిటని చూస్తే గంజాయి, డ్రగ్స్ అన్నవి సప్లై స్థాయి దాటిపోయినాయి. సప్లై స్థాయి దాటిపోయి ఒక పెద్ద మాఫియాగా తయారైపోయింది. ఈ క్రమంలో నేరస్తులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కూడా కుమ్మక్కై నిజంగా దందా నడుపుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మాఫియాగా ఏర్పడి విజయవాడలో విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహేల్ను విశాఖలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. తీరా చూస్తే తప్పించుకున్నాడనేది కాదు, తప్పించబడ్డాడు అన్నది. జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు ఆ సోహేల్ను పట్టుకోలేకపోయినారు. పోలీస్ స్టేషన్లో పెట్టినోడు కనపడకుండా పోతున్నాడు. విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహేల్ను విశాఖలో అరెస్ట్ చేస్తే విజయవాడకు తీసుకువస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడా, తప్పించబడ్డాడా? జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు సోహేల్ను పట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్వయంగా స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వారు కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీకి చెందిన అనుచరులు తమిళనాడుకు 220 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. కుప్పంకు చెందిన టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడ్డారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం,
సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ లిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించాము. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వాములను చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తూ ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది. గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. ఎస్ఐలు ఫోటోలు, వీళ్ళు సివిల్ డ్రెస్సులు. అంటే ఎస్పీ ఏమంటాడు, రేడుకు పోతున్నాను ముందస్తు సమాచారంతో సివిల్ డ్రెస్సులు. అమ్మా ఇట్లాంటి పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కేమా. బట్ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది చేయాల్సిందే. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ షుడ్ ప్రివేల్. అల్టిమేట్లీ ఈ స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడా పడవు. జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రభుత్వం మీద ఈ లెవెల్ వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుపుకోకుండా పోలీసులను నువ్వు వాడుకొని ఒకసారి చేసుకోగలుగుతావు. కానీ ఆ కోపం కింద మనకు నీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్. నా పాదయాత్ర కన్నా ముందు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాన్ని టార్గెటెడ్గా చేసి పోలీసులు మొత్తం డంప్ చేసి డబ్బులు విపరీతంగా డంప్ చేసి ప్రలోభాలు పెట్టి భయపెట్టి లీడర్లందరినీ అరెస్టులు చేసి రకరకాల కార్యక్రమాలు చేసి బై ఎలక్షన్ గెలిచినారు. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. అదే నంద్యాలనే 36,000 38,000తో గెలిచినాం తర్వాత. సో ఇది తేడా పడదు. ఇట్స్ ఆల్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనను తాను ఫూల్ చేసుకునే దానికోసము, తన మైండ్ను
ప్రజలను ఆ మాదిరిగా ట్యూన్ చేసుకోగలుగుతామనే ఒక ఫాల్స్ నరేషన్ కోసము చేస్తారే తప్ప ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మనం మంచి చేసామా లేదా అన్న దాని మీద ఎలక్షన్లు జరగాల. మా హయాంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మా బటన్ల మీద జరిగినాయి. బటన్లు సరిగ్గా నొక్కగలిగినాం కాబట్టి దేవుడి దయతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాం కాబట్టి ఆ రకమైన రిజల్ట్స్ మాకు లోకల్ బాడీస్లో వచ్చినాయి. ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకోవడము, బుల్డోజ్ చేయడము, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మంచిగా చేయడం. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టెక్నికల్గా చాలా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు ఏడాది క్రితం ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉంటాయని. కానీ ఇప్పటికీ కృష్ణా డెల్టాలో వరి పంట కానీ అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు చాలా టెక్నికల్గా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించిన వ్యవసాయ రంగం విషయంలో ఎందుకని అప్రమత్తంగా ఉండలేదు? ఈ కరువు పరిస్థితికి కారణం ఏంటి? అదే కదా నేను ఇంతసేపు సుదీర్ఘంగా నీకు వివరించింది. అదే కదా నేను అడుగుతా ఉన్నా. ఇంత నీకు ఎల్నినో అని తెలుసు, డెఫిసిట్ అని తెలుసు, మరి డెఫిసిట్ అని తెలిసినా ఎల్నినో అని తెలిసినా నువ్వు కంటింజెన్సీ ప్లాన్ అనేది ఎందుకు పెట్టలేదు అనేదిగా నేను ఇంతసేపు ఆధారాలతో సహా నేను క్వశ్చన్ చేస్తా వచ్చిందా. అట్లనే ఉండయి సార్. వెలిగొండ ప్రాజెక్టులో ఆయన చేసింది ఏమిటి అనేది ఒకసారి హిస్టరీ ఒకసారి చూడాలి. ఒకసారి రాజశేఖర్ చేసింది ఎవరన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు ఆయనంతకు ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరెవరి హయాంలో టన్నల్ ఎంతెంత పూర్తయింది, ఎవరెవరి హయాంలో ఏ పర్సంటేజ్ ఆఫ్ టన్నల్ పూర్తయింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీ తప్ప ఏదంటారు చూసినామో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాలి. సార్ ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఆ సర్వేల్లో జనం కోరుకుంటున్నారని తెలిసింది. మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ మాదిరిగా ఉంటే నిజంగా ఎవరైనా కానీ ఏ ఇంట్లో ఓట్లు పడతాయి రమేష్? ఎవరు ఓట్లు వేస్తారు? ఆ ఇంట్లో ఓట్లు పడతాయి చెప్పు.